మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 903008389194. మరో 2 రోజుల్లో ధనుసు రాశి వారి జీవితానికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. మీ మంచి కోరి చెప్తున్న ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి ధనుసు రాశి వారికి మరో 2 రోజుల్లో ఏం జరగబోతోంది, వారి జీవిత భాగస్వామిగా జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్గా ఉంటుంది. అండ్ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరో 2 రోజుల్లో ధనుసు రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే, ఊహించని విధంగా జీవిత భాగస్వామి కారణంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ మార్పులు అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ధనుసు రాశి వారి జీవితంలో ఈ విధంగా జరుగుతుంది అని మీరు ఎప్పుడు కూడా ఉదయించగలరు. ఇక అసలు ధనుసు రాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఈ మార్పులకు ప్రధాన కారణం ఏంటి, వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం తీసుకున్నట్లయితే కనుక సూర్యదేవుడిని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. సూర్యుడి కదలికలు, మార్పులు మనుషుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం భాస్కరుడు మకర రాశిలో సంచరిస్తుంటాడు. ఫిబ్రవరి 29న ధనుసు రాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. ఏడాది తర్వాత ఆదిత్యుడు ధనుసు రాశిలో సంచరించబోతున్నాడు. దీనివల్ల ధనుసు రాశి జన్మించిన వ్యక్తులు జీవితాలలో వెలుగులు విని ఖచ్చితంగా నెవ్వరబోతారు. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారిని అదృష్టం వరించబోతోంది. జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది. అంతేకాదండి, వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందటం వలన వీరు సంసార బంధాలలో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా వేరు చేయాల్సి వస్తుంది. ఇక దీని కారణంగానే జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది కూడా ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ కూడా మీకు మేలే చేస్తారని చెప్పుకోవచ్చు. మీరు మొదట అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు ఇలా సజెషన్స్ ఇస్తున్నారు, ఎందుకు చెబుతున్నారు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి, అంటే మీకు మంచి చేయాలి అని, వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామన్న ఆశావాద దృక్పథంతో, మంచితనంతో, ప్రేమతో ఆ పనులన్నీ కూడా చేస్తూనే ఉంటారు. ఇక ఈ విషయాన్ని ధనుసు రాశి వారు గ్రహించి తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పనులు కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల రూపంలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో ధనుసు రాశి వారి గల జాతకాలు శుభవార్తలు వినటం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు ఇక చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా జాతకులుగా మారుతారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉంటారో అవన్నీ కూడా జరుగుతాయి. అలాగే వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది. అనేక రకాల మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోరుకుంటారు. ఇక అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు పేరు, ఇక అలాగే ప్రతి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా పూర్తిగా లభిస్తాయి. అలాగే వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు, ఉద్యోగులు అయితే ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే యోగం ఉంది. ఇక ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు మాత్రం పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు అయితే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు, సహకారం లభిస్తుంది. లేకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదమరుపుగా ఉంటే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కోర్టు కేసులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి కూడా బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలు సాధిస్తారు. అలాగే మీ జీవితంలోని ప్రతి అంశంలో కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ తీసుకుంటారు. ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని చాలా వరకు బాగుంటుంది. మీకు ఆదాయ వనరులు అనేవి పెరగటంతో పాటు ఆదాయ మార్గాలన్నీ కూడా తలుపులు తెరుచుకోవటం వల్ల ఆర్థిక విపరీతమైనటువంటి స్థిరత్వం అనేది లభిస్తుంది. వృత్తిలో ఎదుగుదల పొందుతారు. మీ జీవిత భాగస్వామితో చక్కని
అన్యోన్యత లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు. పిల్లల విషయంలో మేరకైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. ఈ విధంగా ఎలాంటి ప్రతి క్షణం కూడా మీ గురించి చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇలా చేసేటువంటి ప్రయత్నాలలో మీరు ఖచ్చితంగా సాఫల్యం పొందుతారు. మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు మీకు సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయి అని చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో కూడా మీకు ఊహించినటువంటి మార్పు అనేది చూస్తారు. మార్పు అనే కంటే కూడా విజయాన్ని చూస్తారు. లేకపోతే ధనుసు రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతా ఆరాధన, పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి నిత్యం శివ ఆరాధన చేయాలి. వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాలు జపించాలి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకొని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయటం ద్వారా కూడా అంత శుభం కలుగుతుంది. అలాగే ప్రతి నిత్యం అమ్మవారిని దర్శించుకొని నెయ్యి దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా అక్కడ ఐశ్వర్యాలను పొందగలుగుతారు. సూర్య నమస్కారాలు చేయాలి, లేకపోతే ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. చేయటం ద్వారా కూడా జీవితంలో అదృష్ట ఫలితాలు పొందగలుగుతారు. అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాలి. గోమాతకు ఎర్రని కందులను కూడా నానబెట్టి తినిపించాలి. గోధుమ పిండి, పంచదార కలిపి జీవనకు ఆహారం పెట్టాలి. రాహుకేతువులకు శాంతి పూజలు నిర్వహించుకోవాలి. లేదా లేని వారికి అంటే పేదవారికి అన్నదానం బట్టి నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి. ప్రతి శుక్రవారం యొక్క జీవితంలో ఉన్నటువంటి అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇతరులకు సహాయం చేయటంతో పాటుగా ఆర్థిక స్థిరత్వం అనేది వస్తుంది. ఆర్థికంగా మీరు ఎదుటి వాళ్ళ దగ్గర నుండి ఏమీ ఆశించరు. ఈ విధంగా కనుక మీరు చేస్తే ఖచ్చితమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కూడా పొందుతారు. చూశారు కదా ఈ వీడియో కనుక మరో 2 రోజుల్లో ధనుసు రాశి వారికి జీవిత భాగస్వామి వలన అన్ని విధాలుగా 100% జరగబోయేది ఇదే. మీరు ఊహించని విధంగా కూడా మీ జీవిత భాగస్వామి కారణంగా లైఫ్లో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. అదేవిధంగా ధనుసు రాశి వారు చేయవలసిన దేవతా ఆరాధన, పాటించవలసిన పరిహారాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ధనుసు రాశి వారు ప్రతినిత్యం కూడా దేవస్థానంతో పాటు అనాథలకి కూడా ఇంకా చెప్పాలి అంటే మీ చేతనైనంత సాయం అయితే చేయటం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.